నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్. ఈరోజు కొత్తగా వెరైటీగా పల్లీ బాల్స్ చేయబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చి పల్లీలు వేసుకున్నాను. ఒక కప్పు పచ్చి పల్లీలకి ఒక కప్పు శనగపిండి, అలాగే నలుచుకున్న జీలకర్ర ఓమా వేసుకున్నానండి. వంట సోడా కొద్దిగా, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా చేసుకొని మనము చిన్న చిన్న బాల్స్గా చేయాలండి. నేను అది వీడియో స్కిప్ చేసేసాను. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కాక బాల్స్ వేసుకోవాలండి. అయితే ముందు బాల్స్ వేసుకున్నప్పుడు అవి వాటికి అతుక్కుపోయాయండి. తర్వాత సెకండ్ టైం వేస్తున్నాను. ఇలా చిన్న చిన్నగా బాల్స్ చేసుకొని వేసుకోవాలి. అయితే వీటిని పచ్చి పల్లీలతో చేసుకోవచ్చు, నానబెట్టిన పల్లీలతో కూడా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందామండి. ఇలా మెల్లమెల్లగా తిప్పుకోవాలి, లేదంటే అతుక్కుపోతాయి. ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీయాలండి. చూడండి, వచ్చాయి కదా బ్రౌన్ కలర్కి. ఇప్పుడు తీసేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా, పల్లీ బాల్స్ రెడీ.